హరహర మహాదేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ సంక్రాంతికి చక్కగా సంబరాలు చేసుకొని ఆనందంగా గడపాలని, అందరి జీవితంలో కూడా సంక్రాంతి కాంతి మీ అందరి జీవితాల్లో వెలుగు నింపాలని, మంచి జరగాలని మనస్ఫూర్తిగా కాలభైరవుని ప్రార్థిస్తున్నాను. ముందుగా మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయని భావిస్తాను. మీరందరూ ఒక లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి. అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి షేర్ చేసి మంచిని పంచండి. మరి ఈ రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందు మన శక్తిపీఠంలో జరిగేటువంటి కార్యక్రమం మీకు వివరిస్తాను. జనవరి 18 ఆదివారం పుష్య అమావాస్య, అంటే మౌని అమావాస్య అంటారు. ఆ రోజు అత్యంత విశేషమైనటువంటి రోజు. అందరూ ఎటువంటి కర్మనైనా తొలగించేటువంటి అద్భుతమైనటువంటి అమావాస్య. అటువంటి అమావాస్య నాడు మనం ఎప్పటిలాగే రాజశ్యామల సహిత కాళభైరవ హోమాన్ని జరుపుకుంటాం. ఈ హోమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరైనా పాల్గొన్నట్లయితే వారందరికీ రుణబాధలున్నా, శత్రుబాధలున్నా, లేదా జ్ఞానానికి సంబంధించి అంటే విద్యకు సంబంధించి బిడ్డలకి ఇబ్బందులున్నా అన్నీ కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు, పరోక్షంగా పాల్గొనవచ్చు. అలాగే అన్నప్రసాద సేవ కూడా ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే. ఈ హోమంలో పాల్గొన్న వారికి మీ యొక్క గోత్రనామాల వీడియోని పంపిస్తున్నాం. ప్రసాదాలకు కూడా అందరికీ అందజేయడం జరుగుతుంది. ఈ క్రింద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి అమావాస్యను మీరు టైప్ చేసి పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. అలాగే మరొక విశేషం ఏమిటి అంటే, ఈ జనవరి 19 నుంచి 27 వరకు రాజశ్యామలాదేవి గుప్త నవరాత్రులు జరుగుతాయి. ఈ గుప్త నవరాత్రుల కాలంలో మనం ఇక్కడ మన దేవాలయంలో రాజశ్యామలాదేవిని ప్రతిష్ఠ చేసుకున్నాం. మీ అందరికీ తెలిసిందే. ఈ రాజశ్యామలాదేవిని ఉదయం 7:30 నుంచి 11 గంటల వరకు దర్శనం ఉంటుంది. అలాగే ప్రతినిత్యం కూడా హోమం కూడా అమ్మవారిది ఉంటుంది. ఈ హోమంలో కూడా ఎవరైనా ఈ నవరాత్రులు కూడా పాల్గొనవచ్చు. పాల్గొనేవారు ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగానే సరే పాల్గొన్న విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. వీరు కూడా గుప్త నవరాత్రులు లేదంటే రాజశ్యామలాదేవి అని టైప్ చేసి మనకి ఈ క్రింది స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి పెట్టినట్లయితే దీని తాలూకు వివరాలు కూడా తెలియచేయబడతాయి. మీ అందరికీ కూడా అద్భుతమైనటువంటి విజయాలు సంప్రాప్తిస్తాయి. ఎందుకంటే మూలా నక్షత్రం ఇవన్నీ కూడా ఈ యొక్క ఈ నవరాత్రుల్లోనే ఉంటాయి కాబట్టి అమ్మవారి అనుగ్రహం అంతా. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి జనవరి 16 నుంచి 31 వరకు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మీ భవిష్యత్తుని మార్చేటువంటి నిర్ణయాలు కూడా ఈ పక్షంలో తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే భవిష్యత్తుని ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాలి, ఒక చక్కని ఐడియాలజీతో వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తారు. అలాగే ఒక పక్క ఎలా ఉంటుందంటే మీ పరిస్థితి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాని పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే ఎలాంటి విషయాన్నైనా సరే మీలోనే మీరు దాచుకోవటం తప్ప బయట పెట్టడం అనేది అంత మంచిదైతే కాదు. అంటే బాధ అనేది ఉంటుంది. అలాగే కొన్ని రహస్యాలు పక్కవాళ్ళు అంటే స్నేహితులతో షేర్ చేసుకుంటే కొంత ఉపశమనం ఉంటుంది బాధని. అలాగే రహస్యాన్ని కూడా చెప్తే వారు ఏదైనా సలహా చెప్తారు అని కూడా ఒక ఆశ కూడా ఉంటుంది. కాకపోతే అలాంటివి ఏవైనా చెప్తే స్నేహితుడు కూడా శత్రువు అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అలాగే ఆర్థికంగా చూసినట్లయితే ఆదాయం వస్తుంది, కానీ సైలెంట్గా ఒక పక్క నుంచి ఒక నూతిలో సేదేసి తోడినట్లుగా ఖర్చు కూడా అయిపోతూ ఉంటుంది. కొంతమంది షార్ట్ టైంలో మనీ సంపాదిద్దామని చెప్పేసి మిమ్మల్ని ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పేవారు కూడా ఉంటారు. అలాంటి వారికి మాత్రం
మీరు ఏమాత్రం అవకాశం ఇవ్వకండి. దీనివలన మోసపోయే ప్రమాదం కూడా ఉంది. ఇక మీ జీవిత భాగస్వామితో మాత్రం కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోండి. దానివలన కూడా మీ మధ్య మనస్పర్ధలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే మీ సంతానం మీద శ్రద్ధ పెట్టాల్సినటువంటి పరిస్థితి. వారు ఏం చేస్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారా, స్కూల్కి వెళ్తున్నారా, ఏం చేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా ఒక కంట కనిపెడుతూ ఉండండి. అలాగే ప్రయాణాల వలన కూడా కొంత నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు మాత్రం చేయొద్దు. సాధ్యమైనంత వరకు తగ్గించుకోండి. ఇక మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి కూడా అవకాశం ఇవ్వకండి. గృహ నిర్మాణాలు చేయదలిచిన వారు అగ్రిమెంట్లన్నీ చేసుకున్నాకే కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు ఇవ్వటం చాలా మంచిది. కోర్టు సంబంధించిన వ్యవహారాలు కూడా అనుకూలంగా సాగుతాయి. మీకు రావాల్సిన బకాయిలు ఏమైనా ఉంటే వాటిని ఫాలోఅప్ చేసుకుంటే తప్ప వసూలయ్యే సూచనలు అయితే లేవు. అలాగే కొత్త అప్పులు చేయొద్దు, ఎవరికి కొత్త అప్పులు ఇవ్వద్దు. స్థిరాస్తి కొనుగోలు విషయాల్లో మాత్రం వాయిదా వేసుకుంటే బెటర్. మరి విదేశీ ప్రయత్నాలు చేసేవారు మాత్రం కాస్త ప్రయత్నాన్ని గట్టిగా చేయాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకైతే ప్రస్తుతం అంత సానుకూలంగా లేదు. ఇక రాజకీయ నాయకులకైతే ఏదైనా ఒక పని చేయాలనుకుంటే మాటలు చెప్పడం కాదు, పనులతో చేయటం చాలా మంచిది. ప్రజలలో మీ మీద నమ్మకం పెరిగేలా చూసుకోండి. ఉద్యోగస్తులకైతే బాగానే ఉంది. మీరు ఉంటేనే పనులు కదులుతాయనేటువంటి మంచి పేరు కూడా మీరు తెచ్చుకుంటారు. అధికారులు కూడా మిమ్మల్ని నమ్మి బాధ్యతలు కూడా మీ మీద అప్పచెప్పడం కూడా జరుగుతుంది. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే మీ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటారు. వ్యాపారానికి కావలసినటువంటి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకోవటానికి ఇది మంచి సమయం అనే చెప్పాలి. కాకపోతే ఏదైనా ఒక ప్లాన్ చేసేటప్పుడు అది కాస్త రహస్యంగా ఉంచితేనే బెటర్. భాగస్వామి వ్యాపారస్తులకైతే బాగుంది. కాకపోతే మీ పార్ట్నర్స్ని అతిగా అనుమానించి మీ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ మాత్రం రానివ్వద్దు. ఎందుకంటే వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వారిని ఎందుకు అతిగా అనుమానించి అతిగా సాడిజం చేయటం అంత మంచిది కాదు. షేర్ మార్కెట్ అయితే స్వల్ప లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. చిరు వ్యాపారస్తులకు బాగానే ఉంది. కళారంగం వారికి మాత్రం అవకాశాలు కూడా బాగున్నాయి. విద్యార్థులకైతే సాధారణంగా ఉంది. అయితే కొన్ని హర్డిల్స్ అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి. వాటిని ఎదుర్కొని మీరు చదువు మీద ఫోకస్ చేస్తే ఎగ్జామ్స్లో గట్రా మంచి స్కోర్ చేయగలుగుతారు. అలాగే ఆరోగ్యపరంగా చూస్తున్నట్లయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎముకలకు సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే అవకాశాలు ఉన్నాయి. ఎముకలకు సంబంధించినటువంటి ఇబ్బందులు పడే సూచనలు అయితే ఉన్నాయి. ప్రేమికులకైతే యాజ్ యూజువల్గా సాధారణంగానే ఉంది. మరి ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 19, 26, 27, 28. కొద్దిగా నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 21, 24, 30. వృశ్చిక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు కుజగ్రహానికి కుజగాయత్రి మంత్రం చదువుకుంటే సరిపోతుంది. ఓం అంగారకాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని 18 సార్లు ఉదయం సాయంత్రం పఠించండి. డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఈ రాశివారు చక్కగా మన హోమ కార్యక్రమాల్లో పాల్గొంటే పరోక్షంగా మంచి అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.